హలో గైస్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ వేలో వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ వంకాయలన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే కట్ చేసుకున్న వంకాయలన్నీ బ్లాక్గా అయిపోతాయి. నెక్స్ట్ ఆనియన్, టమాటో కట్ చేసుకో. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, టమాటో 25 to 30% కుక్ అయితే చాలు. నెక్స్ట్ ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి. వంకాయలన్నీ వేసుకున్నాక అందులోనే సాల్ట్, కారము, పసుపు, ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్, బుడ్డల పొడి, కొద్దిగా బెల్లం వేసుకొని ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ఈ చింతపండు నీళ్ళే సరిపోతాయి, ఇంకా కర్రీలోకి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. గ్రేవీకి ఈ వాటరే సరిపోతాయి. మొత్తం బాగా కలుపుకోవాలి, అప్పుడే మనం వేసుకునేవన్నీ వంకాయలకి బాగా పట్టుకుంటాయి. కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక విజిల్ వస్తే చాలు, వంకాయలు ఈజీగా కుక్ అయిపోతాయి. సేమ్ ప్రాసెస్ కడాయిలో కానీ సర్వలో కానీ చేసుకోవచ్చు. అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వాటిలో అయితే 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 5 to 10 minutes ఉన్నాక కుక్కర్ ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మేమైతే జొన్న రొట్టె చేసుకున్నాము. చపాతీ కూడా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై శ్రీరామ్.